2017 నుంచి కార్యక్రమాలు వింటూ మొట్టమొదటిసారిగా నేను నోట్ చేసుకున్న విషయం మన వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. రెండవ విషయం నోట్ చేసుకున్నది మన విత్తనం, దేశీయ విత్తనం. మూడవ విషయం మన గోవు, దేశవాళీ ఆవు. ఈ మూడింటినే నేను ఇప్పటికీ డైరీలో మొట్టమొదటి పేజీలో రాసుకుంటాను. మన వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, మన విత్తనం, దేశీయ విత్తనం, మన గోవు, దేశవాళీ ఆవు. 4వ అంశంగా తీసుకుంటున్నాను గురువుగారి స్ఫూర్తితో మన వస్త్రం, ఖాదీ వస్త్రం, చేనేత వస్త్రం. 4వదిగా నేను ఇప్పుడు పూర్తి స్థాయిలో లేను కాబట్టి ఉంటే ఒకవేళ 4వదిగా తీసుకుంటాను. మనం ఒక లక్ష్యంతో పనిచేస్తే ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకొని పనిచేసినప్పుడు మాత్రమే దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి క్రమంలో తప్పటడుగులు వేయకుండా దాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో బాధ్యతగా ముందుకెళ్తాం. నన్ను 2 సంవత్సరాలకు ముందు ఐడెంటిఫై చేశారు గురువుగారు. అప్పుడప్పుడు కనపడడం, మాట్లాడడమేను. నేను సార్ నంబర్ తీసుకోవడం చేయలేదు, నా నంబర్ సార్ తీసుకోవడం జరగలేదు. కేరళలో ఒక సీడ్ మేళా కార్యక్రమంలో నా గురించి చెప్తున్నారు రామకృష్ణ గారు గుంటూరు దగ్గర. అయ్యా మిమ్మల్ని మీ శిష్యుడంట, విత్తనాల మీద పనిచేస్తున్నాడు, మీతో అప్పుడప్పుడు మాట్లాడతారంట. అంటే నా పేరు తెలుసు సార్కి, సేవ సంస్థకి అప్పుడప్పుడు మాట్లాడడం వల్ల. నేరుగా నేను నా కుటుంబ సభ్యులతో అందరితో వెళ్ళాను కేరళకి. పిల్లల్ని పిలుచుకెళ్ళాను, మా మిసెస్ వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు ముందే అడిగారు విజయరామ్ గారితో, నాన్న నాకు ఫోటో కావాలి అని చెప్పని. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే మీ గురించి విన్నాము, మీ పేరు విన్నా, నేను అప్పుడప్పుడు మాట్లాడడమేను. పూర్తి స్థాయిలో సార్ని నేను పరిచయం చేసుకోవడం అప్పుడే. ఏమని పరిచయం చేసుకున్నానంటే, సార్ మా గ్రామానికి మీరు తయారు చేసిన పాలేకర్ని నేను అని అన్న. ప్రతి కార్యక్రమంలోనూ సార్ చెప్పడం ఏంటంటే, గ్రామానికి ఒక పాలేకర్ గారు తయారు కావాలి, ఇదే నా లక్ష్యం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. నా పరిచయంగా చెప్పుకున్నా నేను మీరు తయారు చేసిన పాలేకర్ని మా గ్రామానికి అని. మా ప్రాంతంలో అదేవిధంగా జరుగుతోంది. ఈ మూడింటి విషయాల మీద నేను ప్రచారం చేస్తున్నా, సాధన చేస్తున్నాను. గురువుగారి ఆధ్వర్యంలో వ్యవసాయం గురించి, ఆవు గురించి పాలేకర్ గారి మాటల్లో విన్నా. నేను విత్తనం గురించి గురువుగారు విజయరామ్ గారి ద్వారానే తెలుసుకున్నా. విత్తనం అనేటువంటిది ప్రతి రైతుకి విలువైనటువంటి ఆయుధం. రైతాంగం పూర్తిగా కుంటుపడిపోవడానికి, రైతు నష్టాలు ఊబిలో కూరుకుపోవడానికి విత్తనం ప్రధానమైనటువంటిదిగా నాకు అర్థమైంది. ఆవులు దూరం అయ్యాయి, రకరకాల పెట్టుబడులు ఎక్కువయ్యాయి. ఎరువులకి మనం కొంటున్నాం, మందులకి మనం కొంటున్నాం. అది ఆవు దూరం కావడం వల్ల. విత్తనం దూరం కావడం వల్ల ఏం జరిగిందనంటే, ప్రతిదీ విత్తనం అని చెప్పి మనం భ్రమపడ్డాం. అది కంపెనీల వాళ్ళు ఇచ్చేటువంటిదే రియల్గా సీడ్ అని చెప్పి మనం అనుకోవడం. పునరుత్పత్తికి ఉపయోగపడేటువంటిదే నిజమైనటువంటి విత్తనం అని చెప్పి పాలేకర్ గారి మొట్టమొదటి మాటల్లో విన్నా, తర్వాత గురువు గారి మాటల్లో విన్నా. నేను ప్రారంభించింది నవారా విత్తనంతో, వరి విత్తనంతో. ఇప్పుడు కూరగాయలు, పప్పుధాన్యాలు, అరటిలో రకాలు, టమాటోలో రకాలు. ఇంకా అది ఈ వేదిక మీద చెప్పడం కాదు, కానీ ఇంటికి కావాల్సినటువంటివి ఉప్పు తప్ప అన్నీ పండించుకోవాలి, అన్నీ దేశవాళీ విత్తనాలు అయి ఉండాలి, దేశవాళీ విత్తనోత్పత్తులు అయి ఉండాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఎక్కడెక్కడ విత్తనాలు దొరుకుతాయి తెలుసుకొని ఆ విత్తనాలు తీసుకురావడం, ఎక్కడ ఖాళీ భూమి ఉన్నా అది అక్కడ వేసి ఆ విత్తనోత్పత్తి చేయడం, దాన్ని డెవలప్ చేసి దాన్ని డాక్యుమెంట్ చేయడం, దాని వివరాలు మళ్ళీ రైతులకు ఇచ్చేటప్పుడు వాటి వివరాలు, పూర్తి వివరాలు చెప్పడం. వీటి మీదనే నేను పనిచేస్తున్నాను. విత్తనాల మీదకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, మనం తీసుకునేటువంటి ఆహారం అది నాణ్యమైనటువంటి ఆహారం అని ఎప్పుడు మనకు అర్థమవుతుందనంటే, మనం తీసుకునేటువంటి ఆహార ఉత్పత్తులు మంచి పోషకాలతో ఉన్నప్పుడు మాత్రమే. హైబ్రిడ్ చేయబడినటువంటి విత్తనాల్లో కొన్ని పోషకాలు పోతాయి. ఇప్పుడైతే హైబ్రిడ్ కాదు కదా, పూర్తిగా జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలు దొరుకుతున్నాయి. అందులో పోషకాలు లేకపోగా మనం ఆకలి తీర్చుకోవడానికి తింటున్నాం, కడుపు నిండుతోంది. అది జీర్ణమయ్యేటువంటి క్రమంలో పోషకాలుగా మారకపోగా రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి జబ్బుల్ని కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.